సో వన్స్ వెరికోస్ వెయిన్స్ సంబంధించి ఏదైనా డౌట్ ఉంది అనుకోని కనుక వచ్చేస్తే మన చిరంజీవి హాస్పిటల్స్ కి అసలు మనకి ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఏ స్టేజ్ లో ఉంది, ఉంటే ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి ఉంటుంది? అన్ని తెలిసిపోతాయి అనమాట. మన చిరంజీవి హాస్పిటల్లో అయితే మనకి అడ్వాన్స్డ్ వాస్కులర్ ల్యాబ్ అవైలబుల్ లో ఉంది. ఇక్కడ మనం 3D ఫుడ్ స్కాన్, అడ్వాన్స్డ్ అల్ట్రాసోనోగ్రఫీ అండ్ ఏబిఐ టీబీఐ, సో అన్ని ఇక్కడ మనం ప్రాపర్ డయాగ్నోస్ చేసుకోవడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా ఇక్కడ అవైలబుల్ లో ఉంది. సో మనకి ఇక్కడ డాక్టర్ సంజయ్ రావు సార్ అనేసి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ ఉన్నారు. సారే స్కాన్ కూడా చేసుకొని మనకి ఆ డయాగ్నోసిస్ సివియారిటీ కూడా ఆన్ ద స్పాట్ మీకు చెప్పేస్తారు విత్ ట్రీట్మెంట్ తో. సో యూజువల్లీ మహిళల్లో సెల్ఫ్ కేర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మరి వెరికోజ్ వెయిన్స్ వస్తే కనుక, నెగ్లిజెన్సీ కనుక వ్యవహరిస్తే వెరికోజ్ వెయిన్స్ లో దాని సివియారిటీ ఏ విధంగా ఉండొచ్చు మహిళల్లో? సో వారికోస్ వెయిన్స్ కి మనం ట్రీట్మెంట్ సరిగా తీసుకోకపోతే, ఇన్ కేస్ ఆ స్పైడర్ వెయిన్స్ కాస్త వారికోస్ వెయిన్స్ గా డెవలప్ అవ్వడం, ఆ వారికోస్ వెయిన్స్ కాస్త ఇంకా సివియర్ గా అల్సర్ వరకు ఫామ్ అవ్వడం, సో దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ద లాస్ట్ స్టేజ్ అన్నది మనకి పుండు పడ్డం అనమాట. సో అల్సర్ ఫామ్ అవుతుంది. సో అలాంటి స్టేజ్ తో ఎండ్ అవుతారనమాట డ్యూ టు నెగ్లిజెన్సీ ఆఫ్ దీస్ వారికోస్ వెయిన్స్. అంటే వెరికోజ్ వెయిన్స్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉందా నెగ్లిజెన్సీ వ్యవహరిస్తే? సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏం రావు. సిమ్టమ్స్ కొంచెం ఎక్కువ అవుతాయి అన్నమాట. సిమ్టమ్స్ అంటే సో క్రాంప్స్ గానీ, తర్వాత డిస్కలరేషన్ గానీ, స్కిన్ కూడా చాలా మనకి నల్లబడిపోవడం గానీ, సో పాదం దగ్గర నుంచి కాఫ్ మజిల్ వరకు స్కిన్ నల్లబడిపోవడం, పుండ్లు పడ్డం అలా జరుగుతాయి. మనం ఇన్ కేస్ ముందుగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవాల్యుయేషన్ చేసుకోకపోతే.